అందరి పాత్రలు వారి పరిధి మేరకు బాగా చేశారు. నాకు మా బాలయ్య వన్ మ్యాన్ షో హైలైట్స్ బాబీ డియోలో యొక్క క్యారెక్టరు, బాలకృష్ణ క్యారెక్టరు, మళ్ళీ శర్దా శ్రీనాథ్ క్యారెక్టరు, చిన్న పాప క్యారెక్టర్ సూపర్గా, ఏది తీసేయడానికి లేదు. మొత్తం అన్ని దానిలను బ్యాలెన్స్ చేసుకుంటూ బాబీ వెళ్ళిపోయాడు. దట్ ఈస్ బాబీ గ్రేట్. బాబీ సాంగ్స్ కూడా బాగున్నాయి, సెంటిమెంట్స్, డైలాగ్స్ కూడా ఊపినాయి. యాక్చువల్గా మామూలుగా ఏమైందంటే ఈయన ఎవరు డైరెక్టర్ బాబీ వచ్చేసి చిరంజీవి అభిమాని, మేము బాలకృష్ణ అభిమాని. ఈయన ఎలా హ్యాండిల్ చేయగలడు అని నాకు కొంచెం ఎవరికైనా ఉంటుంది కదా లోపల, కానీ బాగా చేశాడు బాబీ. ఎలివేషన్స్ అంటే హైలైట్ అండి, ఎందుకంటే బాగా తీశాడు బాబీ. ఏంటంటే మామూలుగా ఆ డ్రగ్స్కి సంబంధించిన సన్నివేశాలు కావచ్చు, ఇంకా పాప సెంటిమెంట్ కావచ్చు, మామూలుగా ఆయన డాకు మహారాజ్గా వచ్చేది సూపర్గా చేశాడు బాబీ. నేను ఒకటే చెప్తున్నాను, వీరసింహారెడ్డి 100, అఖండ 100, నెక్స్ట్ 100, భగవంత్ కేసరి 100, 400 రాసుకుంటా. ఫైర్ సీన్స్ అయితే అదిరిపోయింది అసలు, సూపర్ అసలు. కార్లో ఫైర్ సీన్స్ ఉన్నాయి కదా, అది మొత్తంలో హైలైట్ అవే ఇంకా దానిలో ఫైట్ సీన్స్, గుర్రంలో మొత్తం సాండ్ సాంగ్స్ అవన్నీ సూపర్ వచ్చాయి. బాలకృష్ణ గారి డైలాగ్స్ కానీ ఆయన ఎలివేషన్స్, ఆయన ఎంట్రీ ఎట్లా ఉంది? సూపర్ అని వచ్చింది. మొత్తం సాంగ్ ఒకటే సాంగ్ ఉంది అన్ని దబిడి. ఇంకా బీజిఎం కూడా హైలైట్ కొట్టింది, అన్ని టాప్ వచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ వచ్చింది, అంటే మొత్తం స్టోరీ చూపించిన తర్వాత సంక్రాంతి మొత్తానికి ఇదే టాప్ కొడుతుంది. ఆయన మొత్తం టోటల్గా స్టోరీ చూపించాడు సెకండ్ హాఫ్ మొత్తానికి, ఇంకా టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో అంటే ఇంకా మొత్తం ఇంపార్టెన్స్ ఇచ్చాడు పిల్లకు, వాళ్ళ డాటర్ కోసం అని చెప్పేసి. సెకండ్ హాఫ్లో మొత్తం ఇంకా స్టోరీ చెప్పాడు. ఆ వాటర్ డాకు మహారాజ్ 100%. ఎందుకంటే హైలైట్ వచ్చిందన్న సినిమా. బాబీ రవితేజ మూవీ నుంచి బాబీని చూస్తున్నా కానీ దీనిలో ఇంకా హైలైట్ చేసిందన్న బాబీ. ఫైట్ సీన్ ఎగరేసి దొక్కుతున్నాడు ఒక్కొక్కరిని ఫైట్ సీన్లలో. సూపర్ మూవీ, ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచిగా మూవీ ఉంది. సీరియల్ వెళ్ళిపోయింది, మంచిగా ఉంది మూవీ మాత్రం. సూపర్ అన్న. గేమ్ చేంజర్ కంటే కూడా బాగుంది సినిమా. అఖండ అంటే అఖండ అది వేరే లెవెల్, కానీ అఖండ రేంజ్ దాకా వచ్చింది సినిమా అయితే. థ్యాంక్ యూ. అసలు ముందుగానే హెచ్చరిక చేశాడు కాబట్టి చాలా బాగుంది సినిమా. ఏది బాగాలేదని చెప్పను భయ్యా. అసలు బాలకృష్ణ ఓ పక్కన నరుకుతూ ఉంటే డైలాగులు, ఒక్క డైలాగ్ ఉంది ఏమంటే ఆ డైలాగ్ ఏంటి, నక్కల మీద పడితే అది వార్నింగ్ ఇవ్వడం కాదురా, ఇది లైన్ హంటింగ్. బాలకృష్ణ హంటింగ్, సంక్రాంతికి హంటింగ్ బాలకృష్ణ స్టార్ట్ చేశాడు. జై బాలయ్య. వైలెన్స్ ఏంటి భయ్యా? అసలు వైలెన్స్ అసలు కాదు, దేనికి సంబంధించి సాంగ్ సూపర్ హిట్, అసలు చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేసింది. అసలు బాలకృష్ణ స్టెప్పులు మోతే. 150 డే బాలయ్య బాబు కేక్ కట్ చేస్తాడు, ప్లస్ సినిమా 150 days కేక్ కూడా కట్ చేస్తాడు. 2 కేకులు ఆర్డర్ ఇచ్చుకోండి. ఓవరాల్ 4 గుడ్. ఫ్యాన్స్ మాత్రం బ్లాక్ బాస్ అనిపించేస్తుంది, హిట్ మూవీ.